హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదివేసిందనే చెప్పాలి. పహల్గామ్ ఉగ్రదాడితో దేశంలో శాంతి భద్రతల మీద చర్చ మొదలైంది. ఈ క్రూరమైన చర్య పట్ల సెలబ్రిటీస్ తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఉగ్రదాడి క్షమించరాదని, క్రూరమైన చర్య అంటూ ఆయన పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పహల్గామ్ దాడి నా మనసును కదిలించింది. సొసైటీలో ఇలాంటి దారుణాలకు చోటు ఉండకూడదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు రామ్ చరణ్ గారు. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని అన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాధితులను చూస్తుంటే గుండె బరువెక్కింది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. అదేవిధంగా పహల్గామ్ టెర్రరిస్ట్ దాడిపై అల్లు అర్జున్ కూడా స్పందించారు. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందమైన ప్రదేశంలో జరిగిన ఈ దారుణాన్ని హృదయం కదిలించిందని అన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన పేర్కొన్నారు. ఇది డార్క్ డే. ఈ అటాక్ పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఇలాంటి టైంలో బాధితుల కుటుంబాలకు అండగా ఉందాం అంటూ మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించారు. వీరే కాదు, నాని కూడా దీనికి స్పందించారు. 3 నెలల క్రితం అక్కడే షూటింగ్ చేశాం. 200 మంది అక్కడ పనిచేశాం. ఇప్పుడు అక్కడ ఇలాంటి దారుణం ఊహించలేదని ఆయన అన్నారు. ఈ దారుణం తన హృదయాన్ని కలిచివేస్తుందని అన్నారు. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడిపై సంజయ్ దత్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వాడిని క్షమించరాదని, వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ ఉగ్రదాడి తనను ఖైదీంచేసిందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.